Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను విజయ్. విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం రోజు రోజుకి ముదిరింది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసి ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అసలు ఎంపీ కేసినేని నానికి వారి సోదరుడు కేసినేని చిన్నికి మధ్య వివాదానికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, కేసినేని నాని, కేసినేని చిన్ని వీరిద్దరు కూడా సొంతగా అన్నదమ్ములు. ఇద్దరు సోదరులు కూడా, ముఖ్యంగా ఇద్దరు కూడా ఈయన ఇప్పటికీ కేసినేని నాని 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ తరఫున. గత ఎన్నికల్లో ఈయన ఎంపీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ విజయకేతను ఎగరవేసినప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఎంపీ సీట్లో మాత్రం ఈయన గెలుపొందారు. సో విజయవాడలో ఎంపీ స్థానాన్ని కేసినేని నిలబెట్టుకున్నారనేది ఒక పెద్ద టాక్ కూడా అప్పుడు మారింది. అయితే ఈ విజయానికి ప్రధాన కారకుడు కేసినేని నానితో పాటుగా ఆయన సోదరుడు చిన్ని కూడా కష్టపడ్డాడు కాబట్టే సో కేసినేని నాని గెలిచారు అనేది కూడా ఈయన సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నటువంటి పాట. అయితే కష్టపడి తన అన్నను గెలిపించుకున్న తర్వాత నుంచి అప్పటి నుంచి ఇద్దరి మధ్య కూడా విభేదాలు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక చిన్న అంశంలో ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. సో ఆల్రెడీ కేసినేని నానికి సంబంధించినటువంటి సోదరుడు కేసినేని చిన్నికే ఇప్పుడు పెత్తనం అంతా కూడా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అలాగే ఇటీవల చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సభలో కూడా, అంటే ఈయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తిరువూరులో జరిగినటువంటి సభలో కూడా తనకు ప్రాధాన్యతనివ్వకుండా ఆ సభ ఏర్పాట్ల బాధ్యతనంతా కూడా చిన్నికి అప్పచెప్పినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అంటే పొమ్మనలాకే నన్ను పొగబెట్టారు అంటూ కూడా కేసినేని నాని మీడియా ముందుకు వచ్చి ఆయన సోషల్ మీడియా వేదిక కూడా ఆయన ఎక్స్ ట్విట్టర్ మీదలో ఆయన కొన్ని పోస్టులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో కేసినేని నాని ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవ్వడం అనేది తథ్యంగా మారుతుంది. ఇవాళ ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. తనతో పాటు తన కుమార్తె కూడా వైసీపీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి. తన కుమార్తె 11వ డివిజన్ లో కార్పొరేటర్ గా గెలుపొందారు. సో ఆమె కూడా కార్పొరేటర్ పదవి కూడా రాజీనామా చేస్తూ కూడా కొద్దిసేపటి కిందటే కార్పొరేషన్ కార్యాలయంలో రాజీనామా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆమె కూడా తండ్రితో పాటు కలిసి ఇద్దరు కూడా వైసీపీలో జాయిన్ అవుతున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఎందుకు వివాదం వచ్చిందంటే, ఎంపీకి సంబంధించిన ఈయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. సో ఈయన సోదరుడు. అయితే తాను ఎంపీగా గెలిస్తే నియోజకవర్గంలో అంతా కూడా పెత్తనం ఎక్కువగా చిన్ని చెలాయిస్తున్నారంటూ కూడా వీరిద్దరికి అన్నదమ్ములు ఇద్దరి మధ్య కూడా అక్కడ ఒక్కసారిగా చిచ్చు రాసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత ఈయన వెహికల్ కి సంబంధించి, అంటే ఎంపీ స్టిక్కర్ ఉన్నటువంటి వెహికల్ ను ఈయన వాడుతున్నారు. అదేవిధంగా ఈయనకి ఇచ్చినటువంటి కొన్ని జనరల్ గా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒక స్టిక్కర్స్ ఇస్తారు. విఐపికి సంబంధించినటువంటి స్టిక్కర్స్, అంటే ఎమ్మెల్యే అనే పేరుతోను అదేవిధంగా ఎంపీ అనేటువంటి పేరుతో జనరల్ గా 3 లేదా 4 అలా ఇస్తుంటారు. అయితే ఈయన స్టిక్కర్స్ ను ఈయన వెహికల్ కి అంటించుకొని తన పలుకుబడినంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాడు అంటూ కూడా నేరుగా అప్పట్లో పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు కేసినేని నాని. సో అక్కడి నుంచి వివాదం అంతా కూడా రాజుకునింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా నాని మనస్తత్వం కాస్త దూకుడుగా ఉంటారు. ఆయన ఏదున్నా కూడా కుండబద్దలు కొట్టినట్టు కూడా మాట్లాడతారు. ఒక్కొక్కసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా లోకేష్ కి సంబంధించినటువంటి పాదయాత్ర కూడా ఈయన పాల్గొనలేదు. ఆ టైంలో కూడా కేసినేని చిన్నియే మొత్తం పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలంతా కూడా చెప్పారు. అక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన విజయవంతం చేసినటువంటి పరిస్థితి. ఎస్, సో అదే విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా ఒక చిన్న స్టిక్కర్ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి వివాదం మొత్తం అంతా కూడా తన నియోజకవర్గంలో ఈయనదే హవా కొనసాగిస్తున్నారు. దానికి తోడుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీ నియోజకవర్గ పరిధిలో పోటీ చేసినటువంటి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే బోండా ఉమ్మ, అలాగే బోండా ఉమాతో పాటుగా బుద్ధా వెంకన్న, అలాగే దేవినేని ఉమ, వీరందరూ కూడా ఈయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ కూడా అధిష్టానాన్ని గతంలో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో ఇక విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం, ఇక నానికి గుడ్ బై చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, వీరందరూ కూడా అధిష్టానాన్ని కంప్లైంట్ చేశారు. కేసినేని నాని కంటే కూడా చిన్ని అయితేనే ఈసారి ఖచ్చితంగా గెలుపొందే అవకాశం ఉంది, తమకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో సో అధిష్టానం
ఇష్టం లేకుండానే అయిష్టంగానే కేశినేని నానిని పక్కన పెట్టారని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ కేశినేని చిన్నికే ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల వచ్చే ఎన్నికల్లో కూడా కేశినేని చిన్ని గెలుపొందుతారు అనేటువంటి ఉద్దేశాన్ని కింద ఉన్నటువంటి నాయకులందరూ కూడా అధిష్టానానికి చెప్పినటువంటి పరిస్థితుల్లో సో కేశినేని నానికి తిరువూరు సభకు సంబంధించినటువంటి బాధ్యతలంతా కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి బాధ్యతలను అప్పచెప్పారు. అక్కడ కేశినేని నానికి కూడా చంద్రబాబు సభలో ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేకంగా ఒక కుర్చీని కూడా ఏర్పాటు చేశారు. అయితే దీని మీద కూడా ఆయన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. అంటే తనకు ప్రాధాన్యతనివ్వకుండా వేరొకరికి ప్రాధాన్యతనిచ్చి ఆ సభకు రావాలంటూ ఆహ్వానిస్తే ఎలా వెళతామంటూ కూడా ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన నేరుగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. నేరుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా కేశినేని నాని ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇప్పుడు ఈ అన్నదమ్ముల మధ్య రాజకీయం అనేటువంటి చిచ్చు ఏ స్థాయిలో విభేదాలకు తీసుకెళ్తాయో ఈ ఇద్దరు బ్రదర్స్ కి సంబంధించినటువంటి ఒక ఇష్యూని మనం ఒక ఎగ్జాంపుల్ గా బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. సో అన్న కోసం తమ్ముడు కష్టపడి పనిచేశాడు, అన్నని గెలిపించుకున్నారు రెండోసారి ఎంపీగా. అదే అన్న నియోజకవర్గంలో తమ్ముడు పెత్తనం ఎక్కువైపోతుందంటూ కూడా అన్న కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇద్దరి మధ్య అలా విభేదాలు స్టార్ట్ అయ్యి సో ఇప్పుడు తమ్ముడే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు. సో ఇప్పుడు అన్న ఏం చేయబోతున్నారంటే వైసీపీలో జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కేశినేని నాని తన తమ్ముడు చిన్ని ఇద్దరి మధ్య ఒకరు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా మారితే మరొకరు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు. కాబట్టి సో ఇక అన్నదమ్ముల మధ్య సమరం అనేది విజయవాడలో జరగబోతుంది. ఇప్పటి వరకు కూడా కలిసి పనిచేసి ఒకరి విజయం కోసం మరొకరు కష్టపడి పనిచేసినటువంటి అన్నదమ్ముల మధ్య ఇక రాబోయేటువంటి ఎన్నికల్లో రాబోయేటువంటి మరికొన్ని నెలల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో అన్నదమ్ములు ఒకరు వైసీపీ నుంచి నాని పోటీ చేస్తే చిన్ని టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. సో ఇక రాజకీయం అనేది చాలా ఇంట్రెస్ట్ గా అక్కడ మారిపోయింది. విజయవాడ అంటేనే కృష్ణా జిల్లాలో అంటేనే రాజకీయాలకి అదొక అడ్డాగా చెప్పుకోవచ్చు, వర్గ రాజకీయాలకు విభేదాలకు అదొక కేంద్రంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరగబోతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధం రాబోయేటువంటి రోజుల్లో ఎలా మలుపులు తీసుకుంటుందో కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.